ఈరోజు వినిపించబోతున్న నవల దేదీప్య. రచన కంచుమర్తి వెంకటేశ్వరరావు గారు. నిండు పున్నమి ఆకాశంలో అందమైన తళుకులతో కిలకిలమని నవ్వుకుంటున్న తారాల మధ్య సరసాలాడుతున్నాడు చంద్రుడు. పిండారబోసినట్లున్న ఆ వెన్నెలను చూస్తుంటే ఏ కవి హృదయం పొంగి పొరలదు, ఏ గాయకుని కంఠం రాగాలు పలికించదు, ఏ కొత్త జంట మురిసిపోదు. డాబా మీద పడుకుని తదేకంగా ఆ దృశ్యాన్నే చూస్తోంది దేదీప్య. ఆమె చూపులు వినీలాకాశం మీద ఉన్న మనసు మాత్రం మరో లోకంలో ఉంది. ఆ రోజు ఉదయం తనెదుట నిలబడి తన వైపు చిరునవ్వులు వెదజల్లిన 6 ఏళ్ల పాప రూపం ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. స్టాఫ్ రూమ్లో నుంచి బయటికి వచ్చిన దేదీప్యను గుడ్ మార్నింగ్ టీచర్ ముద్దుగా విష్ చేసిన ఆ పాపను 2 క్షణాలు కళ్ళార్పకుండా చూసింది. ఆ పాప రూపురేఖలు ఆమెను కలవరపెట్టాయి. సరస్వతి పుస్తకంతో భుజం మీద కొట్టడంతో దేదీప్య ఉలిక్కిపడి సెకండ్ స్టాండర్డ్ క్లాస్ రూమ్లోకి వెళ్ళింది. లెసన్ చెబుతుందే గాని ఆలోచనలన్నీ ఆ పాప గురించే. ఆ పాపలో కొట్టొచ్చినట్లు కనబడుతున్న అవంతి పోలికలు కళ్ల ముందు మెదిలాయి. ఆ పాప ఎవరు? అవంతి పోలికలు ఆ పాపకెలా వచ్చాయి? ఆలోచనలకు అందడం లేదు దేదీప్యకు. సాయంత్రం ఇంటికి రాగానే పెట్టెలోంచి ఒక ఫోటో తీసింది. అది అవంతి ఫోటో. దేదీప్యకు కన్నీరు ఆగలేదు. ఏమిటి అంత దీక్షగా చూస్తున్నావు? తల్లి పార్వతమ్మ కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ కూతురి వాలకం చూసి అడిగింది. కన్నీటితో తల్లిని చూసింది దేదీప్య. పార్వతమ్మ చలించిపోయింది. అమ్మా, అక్క బ్రతికే ఉందంటావా? దేదీప్య ప్రశ్నకేం జవాబు చెప్పగలదు? పెద్ద కూతురు దూరం అయినప్పటి నుండి తలుచుకుని బాధపడని రోజు లేదు. ఈరోజు దేదీప్య అంత మాట సూటిగా అడిగితే తట్టుకోవడం పార్వతమ్మకు వశం కాలేదు. అంతా మన కర్మ, అందరినీ అన్యాయం చేసి తన దారి తను చూసుకుని వెళ్ళిపోయింది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పార్వతమ్మ. తల్లి ఎంత బాధపడుతోందో గ్రహించిన దేదీప్య మనసు చివుక్కుమంది. అలా అమ్మను అడగకుండా ఉండవలసింది. అమ్మేం చేయగలదు? అక్క దూరం కావడానికి కారణం నాన్న. ఆ రోజు నాన్న అలా ప్రవర్తించకుండా ఉంటే అక్క అందరినీ విడిచి దూరం అయ్యేది కాదు. భోజనం అయిందనిపించి డాబా మీదకి వచ్చింది. 7 ఏళ్ల క్రిందట వెళ్ళిపోయింది అక్క. ఆ రోజు ఇంకా గుర్తుంది. ఈరోజు అక్క పోలికలు పుణికి పుచ్చుకున్న ఆ పాప కళ్ళ ముందు మెదలగానే దేదీప్యలో కలిగిన ఆరాటం అంతా ఇంతా కాదు. ఆ పాప ఎవరు? అక్క కూతురా? అక్క బ్రతికి ఉందా? అది నిజమైతే ఆ ఊహకే పొంగిపోయింది. రేపు ఆ పాప గురించి తెలుసుకోవాలి. రేపు తొందరగా వస్తే బావుండును ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది దేదీప్య. ఉదయాన్నే లేచి స్నానాధికాలు ముగించి టిఫిన్ బాక్స్ పట్టుకొని స్కూలుకు బయలుదేరింది. దారిలో అన్ని ఆలోచనలే. పాపను చూడాలి, పాపతో మాట్లాడాలి, పాప గురించి తెలుసుకోవాలి. స్కూల్లో అడుగుపెట్టి దేదీప్య అప్పుడే రిక్షాల్లోంచి కార్లలోంచి దిగుతున్న పిల్లలను చూసింది. తోటలోని మల్లెలన్నీ కదిలి వస్తున్నట్లుగా తెల్లని యూనిఫామ్లో పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు. ఆ పిల్లల ముద్దులొలికే మాటలు, చేతులు చూడముచ్చటగా ఉంటాయి. పాఠం చెబుతున్నప్పుడు చెంపలకు చేతులాంచి కళ్ళప్పగించి ఆ పిల్లల్ని చూస్తుంటే ఏదో అలవు కాదు ఆనందం కలుగుతుంది. ఏది అర్థం కాని ఆ చిన్న వయసులో అన్నీ తెలుసుకోవాలనే తపన ఆ కళ్ళల్లో స్పష్టమవుతుంది. కల్మషం ఎరుగని ఆ చిన్ని హృదయాలు అమృత కలశాలు. దేదీప్య చూపులు ఒక చోట ఆగాయి. స్కూల్ గేటు దగ్గర అప్పుడే ఆగిన కారులోంచి ఒకతను ఆ పాపనెత్తుకుని దిగి లోపలికి వస్తున్నాడు. ఫుల్ సూట్లో హుందాగా ఉన్నతను చూపరులకు ఆకర్షణీయంగా ఉన్నాడు. కళ్లకున్న గాగుల్సు మరింత అందాన్నిచ్చాయి. నుదుటి మీద పడిన వెంట్రుకలు అందంగా కదులుతున్నాయి. తనంతాను సంభాళించుకుంది దేదీప్య. తనెవరు, అతనెవరు? అతని గురించి ఆలోచిస్తున్నానేమిటి? తను తెలుసుకోవాల్సింది ఆ పాప గురించి. హెడ్ మిస్టర్స్ గారు మిమ్మల్ని రమ్మన్నారంటూ బంట్రోత్ వచ్చి చెప్పడంతో ఆలోచనలకు విరామం ఇచ్చింది. హెడ్ మిస్టర్స్ రమ్మందంటే ఆ స్కూల్లో అందరికీ భయమే. ఎటువంటి పొరపాటు జరిగినా నిమిషాల మీద పిలిపించి మరీ చివాట్లు పెట్టడం ఆవిడ అలవాటు. లెసన్స్ చెబుతున్నప్పుడు తప్పు దొర్లినా, క్లాస్కి అటెండ్ అవడం లేట్ అయినా సహించదు. అందుకే అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఈరోజు తనని పిలిపించిందంటే చివాట్లు తప్పవు. ఇలా అనుకుంటూనే లోపలికి వెళ్ళబోయి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. అడుగు ముందుకు వెయ్యలేకపోయింది.
ఇంతకుముందు కారులోంచి దిగిన యువకుడు హెడ్ మిస్ట్రెస్కి ఎదురుగా కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నాడు. అతని ఒడిలో పాప. హెడ్ మిస్ట్రెస్ దేదీప్యను చూసి లోపలికి రమ్మంది. అతను వెనక్కి తిరిగి చూశాడు. అతని చూపులు దేదీప్య చూపులతో క్షణకాలం కలుసుకున్నాయి. వీరు శివప్రసాద్, ఈ ఊర్లో పేరు మోసిన డాక్టర్ రంగనాథం గారి అబ్బాయి, బ్యాంక్ ప్రొబేషన్ ఆఫీసరు. శివప్రసాద్ గారు, మీకు ముందే చెప్పాను మా దేదీప్య తెలివితేటల గురించి. హెడ్ మిస్ట్రెస్ పరిచయం చేసింది. దేదీప్య అతనికి నమస్కరించింది. అతను చేతులెత్తాడు. దేదీప్య, శివప్రసాద్ గారి అమ్మాయి శిరీషకు నువ్వు రోజుకొక గంట ట్యూషన్ చెప్పాలట. మంచి టీచర్ గురించి అడిగితే నీ పేరు సజెస్ట్ చేశాను. ఆర్ యు అగ్రీడ్? దేదీప్య మాట్లాడలేదు. ఎనీ డౌట్? నాకు ట్యూషన్లు చెప్పడం ఇష్టం లేదు అంది నెమ్మదిగా. చూడు దేదీప్య, ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించే అవసరం నీకు లేదని తెలుసు. ట్యూషన్లు చెప్పడం ప్రభుత్వ చట్టాన్ని గౌరవించకపోవడమేనని నువ్వు అనుకుంటున్నావు. కానీ శిరీషకు నువ్వు చెప్పే ట్యూషన్ డబ్బు కోసం కాదు, ఒక మంచి పని కోసం. మన ఇంట్లో మన పిల్లలకి ఉదయం సాయంత్రం ఎలాగైతే వీలు చూసుకుని పాఠాలు చెబుతామో అలా చెప్పాలి. రోజుకొక గంట, సాయంత్రం వేళ షికారుకు వెళ్ళినట్లు ఒక గంట వెళ్ళి లెసన్స్ చెప్పిరా వివరించింది హెడ్ మిస్ట్రెస్. దేదీప్య ఆలోచించింది. శిరీషను చూసింది. అవంతి పోలికలు అచ్చుగుద్దినట్లు కనబడుతున్నాయి. అక్క గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక మంచి అవకాశం. సరేనంది. శివప్రసాద్ నిలబడ్డాడు. థ్యాంక్ యూ మేడం, మా సిరికి మంచి టీచర్నిచ్చారు. నేను ఆఫీస్ నుండి వచ్చి సిరిని తీసుకెళ్లేటప్పుడు దేదీప్య గారిని కూడా తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దేదీప్య శిరీషను తీసుకుని క్లాస్ రూమ్కి వెళ్ళింది. 5 అయింది. పిల్లలు బిలబిలమంటూ బయటకొచ్చారు. స్టాఫ్ రూమ్లోంచి బయటకు వచ్చిన దేదీప్యకు గేటు దగ్గర శివప్రసాద్ కారు కనిపించింది. కారులోంచి దిగి తన దగ్గరకు డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన శిరీషనెత్తుకుని లోపలి కూర్చున్నాడు. రండి, దేదీప్యను పిలిచాడు. అతని కారులో వెళ్లాలా వద్దా అని కొంతసేపు సంశయించింది. మరోసారి శివప్రసాద్ పిలవడంతో తప్పదన్నట్లుగా కారులో కూర్చుంది. దారంట శిరీష క్లాస్లో పిల్లలు ఎలా అల్లరి చేస్తారో చెబుతుంటే శివప్రసాద్ నవ్వుతున్నాడు. శిరీష బుల్లి అల్లరి మాటలకు దేదీప్య కూడా చిన్నగా నవ్వింది. కారు చిన్న బంగళా ముందు ఆగింది. కారు హారన్కి లోపల నుండి బంట్రోతూ బయటకొచ్చి శిరీషనెత్తుకుని తీసుకెళ్లాడు. అతనితో లోపలికి నడిచింది దేదీప్య. గదిలో కూర్చోమని చెప్పి మేడ మీదకి వెళ్ళాడు శివప్రసాద్. టీపాయ్ మీదున్న వీక్లీలను తిరగేస్తూ అంతా పరిశీలించింది. ఇల్లు నీట్గా అందంగా ఉంది. నౌకరు 2 కప్పుల కాఫీ తెచ్చిపెట్టాడు. మేడ మించి దిగిన శివప్రసాద్ మరో కుర్చీలో కూర్చొని ఒక కప్పు దేదీప్యకిచ్చి తనొకటి తీసుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు చాలా యాక్టివ్గా ఉంటారని హెడ్ మిస్ట్రెస్ చెప్పారు. మీరు మా సిరికి లెసన్స్ చెప్పాలంటే మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలి. అలా అయితేనే మిమ్మల్ని సిరి లైక్ చేస్తుంది. మీరు ఏది చెప్పినా వింటుంది. శివప్రసాద్ మాటలకు మరేం చెప్పలేదు దేదీప్య. ఆయా శిరీషకు స్నానం చేయించి గౌను వేసి తీసుకొచ్చింది. శివప్రసాద్ శిరీషను ముద్దు పెట్టుకొని సోఫాలో కూర్చోబెట్టాడు. దేదీప్య గారు, మీరు రోజు ఈ టైంకు వచ్చి లెసన్స్ చెప్పాలి. మీకు ఆలస్యమైతే కారులో డ్రాప్ చేస్తాను ఇంటికి. శివప్రసాద్ మాట్లాడుతుంటే నోట్లోంచి మాటలు రావడం లేదు దేదీప్యకు. అతని మాటలు, చూపులు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. దేదీప్య వాలకం కనిపెట్టిన శివప్రసాద్ తనెదురుగా ఉంటే మాట్లాడదని గ్రహించి చిన్నగా నవ్వుకుంటూ మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఊపిరి పీల్చుకుంది దేదీప్య. అక్షరాలను గుండ్రంగా రాసిన శిరీషను మురిపెంగా చూసింది. టీచర్, బాగా రాశానా? శిరీష రూపం, మాటలు, నవ్వు అంతా అవంతే. అక్క, ఎక్కడున్నావు? అందరినీ అన్యాయం చేసి ఎందుకు వెళ్ళిపోయావు? మనసు రోధించింది. అప్రయత్నంగా కన్నీళ్ళొచ్చాయి. శిరీష బిత్తరపోయింది. టీచర్, మీరు ఏడుస్తున్నారు. శిరీష అలా అనగానే తత్తరపడి కన్నీళ్లు తుడుచుకుని శిరీషను కౌగిలించుకొని ముద్దులు కురిపించింది. ఇదంతా మేడ మీద నుంచి శివప్రసాద్ గమనిస్తున్నాడన్న సంగతి దేదీప్యకు తెలియదు. ఇంటికొచ్చిన దేదీప్య మంచం మీద వాలిపోయింది. ఆలోచనలు శిరీష చుట్టూ తిరుగుతున్నాయి. రాత్రి 9 అయింది. భోజనాల దగ్గర కూర్చొని మెతుకులు కెలుకుతోంది. దేదీప్య ప్రవర్తన గమనించిన పార్వతమ్మ అడిగింది. నిన్న అవంతి గురించి అడిగినప్పటి నుండి దేదీప్య అదోలా ఉండటం కనిపెట్టిన పార్వతమ్మ కంగారు పడింది. ఏమిటే ఆ దీర్ఘాలోచన? తల్లి మాటకు జవాబివ్వకుండా భోజనం అయిందనిపించి తన గదిలోకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి తండ్రి బలరాం గదిలోకొచ్చాడు. దేదీప్య, ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలమ్మా. ప్రశాంతంగా విని అర్థం చేసుకో. అవంతి పట్ల నేను మూర్ఖంగా ప్రవర్తించానని నువ్వు అనుకుంటే అది నీ తప్పు కాదు. అప్పటి పరిస్థితులు, నా మొండి వైఖరి నన్నలా ప్రవర్తింపచేశాయి. అవంతి లేని లోటు ఇప్పుడు కనిపిస్తోంది.
పెద్ద కూతురు ఎవడితోనో లేచిపోయిందని అందరూ రకరకాలుగా గుసగుసలాడుతుంటే ఈ తండ్రి హృదయం ఎంత క్షోభించిందో నీకు తెలుసు. తర్వాత తెలుసుకున్నాను అవంతి తప్పు చేయలేదని, తన దారి తను చూసుకోవడంలో అవంతి పొరపాటు చేయలేదని. నేను నిజం తెలుసుకునేలోగా అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలియదు. వెళ్ళిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను నాన్న అని ఒక్కసారి వచ్చి చెప్తే ఎంతో సంతోషించేవాడిని. కానీ నా ప్రవర్తనకు నా ముఖం మరి చూడకూడదని నిర్ణయించుకుంది అవంతి. ఏ తండ్రికి ఏ కూతురు ఇటువంటి శిక్ష వేయకూడదమ్మా. తండ్రి కన్నీళ్లను చూసి చలించిపోయింది దేదీప్య. అటు అమ్మ ఇటు నాన్న కూతురు కోసం తల్లడిల్లిపోతున్నారు. వీళ్ళని ఎలా ఓదార్చాలి? దేదీప్య, పిల్లల అదృష్టాన్ని కాదనే హక్కు పెద్దలకు లేదని తెలుసుకున్నాను. అవంతిని దూరం చేసుకున్నాను. నిన్ను కూడా దూరం చేసుకోలేను. నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తే చెప్పమ్మా, అతని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. ఈ పేద తండ్రి అంతకన్నా ఇంకేం చేయలేడు. వేలకు వేలిచ్చి లక్షాధికారిని ఎలాగూ తీసుకురాలేను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు బలరాం. దేదీప్య అలాగే నిలబడిపోయింది. బలరాంకు 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి అవంతి. అవంతి కంటే 5 ఏళ్లు చిన్నది దేదీప్య. అమ్మాయిల తర్వాత అబ్బాయి కోసం చాలా కాలం ఎదురు చూశారు బలరాం పార్వతమ్మ. కానీ పుట్టలేదు. చదువులో ఆటల్లో అమ్మాయిల తెలివితేటలు చూసి మురిసిపోయేవాడు బలరాం. కొడుకులు లేరనే బాధను మర్చిపోయారిద్దరూ. బలరాం, అమ్మాయిలిద్దరూ మహాగటికులోయ్, ఎందరు అబ్బాయిలు మీ అమ్మాయిలతో సరితూగుతారు అనేవారు చాలామంది. బలరాం కలెక్టర్ ఆఫీస్లో యూడీసీ. పెద్దగా ఆస్తులు లేకపోయినా ఆచారాలున్న మనిషి. సొంత ఇల్లుంది. తాహతుకు తగిన సంబంధాలు చూసి అమ్మాయిల పెళ్ళిళ్ళు చెయ్యాలనుకునేవాడు. అవంతి BA ఫైనల్ ఇయర్ చదువుతుంటే దేదీప్య 10వ తరగతిలోకి అడుగుపెట్టింది. ప్రతి క్లాస్లో ఫస్ట్ మార్కులు సంపాదించే అవంతి అంటే అందరికీ అభిమానమే. దేదీప్యకు అక్కంటే ప్రాణం. అవంతి కాలేజీకి వెళ్లే వరకు దేదీప్య పనులన్నీ చేసేది. దేదీప్యకు పాఠాలు చెప్పడం, జడ వెయ్యడం, బట్టలు కుట్టడం చేసేది. సెలవుల్లో అవంతే దేదీప్యను బజారుకు, సినిమాలకు తీసుకుని వెళ్ళేది. కూతుళ్ళిద్దరూ అలా కలివిడిగా తిరుగుతుంటే చూసి మురిసిపోయేవారు బలరాం, పార్వతమ్మ. ఆ రోజు ఆదివారం. ఇంట్లో కూర్చుని చదరంగం ఆడుకుంటున్నారు అవంతి, దేదీప్య. బయట నుండి బలరాం మరొక కొత్త మనిషి రావడం చూసి ఇద్దరు లోపలి గదిలోకి వెళ్ళిపోయారు. అతనికి 50 ఏళ్లుంటాయి. పార్వతి, మీ అన్నయ్య గారు వచ్చారు, కాఫీ తీసుకురా. బలరాం కేకకు వంటింట్లోంచి కాఫీ పట్టుకుని వచ్చింది పార్వతమ్మ. బాగున్నారా అన్నయ్య గారు? ఏమిటోనమ్మా, అందరం కలిసి చాలా సంవత్సరాలైంది. ఎవరి దారి వాళ్ళు వెతుక్కోవడంతో దూరంగా వెళ్ళిపోయాం. నన్ను మీరంతా గుర్తుపడతారో లేదోనని భయంతో వచ్చాను. ఇల్లు కనుక్కోవడం ఎలా భగవంతుడా అనుకుంటుంటే బజార్లో ఎదురయ్యారు బావగారు అన్నాడాయన నవ్వుతూ. అంత త్వరగా మర్చిపోతామా? మీరు మాట్లాడుతూ కూర్చోండి, ఈ లోపల వంట పని చూస్తాను అని పార్వతమ్మ అమ్మాయిలకు వచ్చి చెప్పింది. అతను తనకు వరుసకు అన్నయ్య అవుతాడని. భోజనాలు అయిన తర్వాత మాటల్లో అతను అసలు విషయం బయటపెట్టాడు. బావగారు, ఈ ఊరు పని మీద వచ్చాను. అదీగాక మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి బలరాం అన్నాడు. మా అబ్బాయి MCOM పాస్ అయి బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాడు. మీరు అంగీకరిస్తే మీ పెద్దమ్మాయి అవంతిని మా వాడికి ఇవ్వమని అడగాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే అమ్మాయిని చూడ్డానికి అబ్బాయిని పంపిస్తాను. అతని మాటలకు పొంగిపోయారు బలరాం, పార్వతమ్మ. సంబంధం కాళ్ళ దగ్గరికే వచ్చిందని. చాలా సంతోషం బావగారు. మీ అంతటా మీరు అడిగితే కాదనగలమా? మాకంతకన్నా కావాల్సిందేముంది? అబ్బాయిని పంపించండి, మంచి రోజు చూసి అన్నాడు బలరాం సంతోషంతో. ఆ రోజు ఉండి అతను వెళ్ళిపోయాడు. ఇదంతా గదిలోంచి వింటూనే ఉంది అవంతి. ఇది జరిగిన 10 రోజులకు ఆ రోజు అవంతి కాలేజీకి వెళ్ళింది. దేదీప్య స్కూలుకు బయలుదేరుతుంటే వెళ్ళొద్దన్నాడు బలరాం. దేదీప్య, అక్కను చూడ్డానికి మధ్యాహ్నం విజయవాడ నుండి వస్తున్నారు. నువ్వు అమ్మకు సాయంగా ఉండు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు బలరాం. దేదీప్యకు ఆనందంగా ఉంది. అక్కను చూడ్డానికి వస్తున్నారు. అక్కకు పెళ్ళవుతుంది. పక్కింటి ఎదురింటి వాళ్లకు చెప్పేసింది అక్కను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారని. అన్ని పనుల్లో అమ్మకు తోడుగా ఉండి సరదాగా తిరుగుతోంది. మధ్యాహ్నం ఆఫీసుకు సెలవు పెట్టి స్టేషన్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు బలరాం. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చిన అవంతికి పరిస్థితి అంతా అర్థమైంది. మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంది. అవంతి మనసులో లేదు. ఏవో ఆలోచనలు ఆమెను వెంటాడుతున్నాయి. పార్వతమ్మ మళ్ళీ వచ్చి త్వరగా తయారు కమ్మని చెప్పడంతో
తప్పదన్నట్లుగా లేచి బాత్రూంకి వెళ్ళి స్నానం చేసి కొత్త చీర కట్టుకుంది. బలరాం అవంతిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. తెల్లని శరీరపు ఛాయ, అందంగా అమరిన నీలం రంగు చీర, చెవులకు జూకాలు, మెడలో ఒంటిపేట గొలుసు, ఒక చేతికి గాజులు, మరో చేతికి రిస్టువాచి. అవంతి అందానికి ముగ్ధుడయ్యాడతను. అతని కళ్ళు సంతోషంతో మెరిశాయి. ఆ రాత్రే వెళ్ళిపోయారు వాళ్ళు. నా తల్లి అదృష్టవంతురాలంటూ మెటకలు విరిచింది పార్వతమ్మ. అమ్మా, ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను, బాంబు పేల్చింది అవంతి. పార్వతమ్మ అప్పుడే లోపలికి వచ్చిన బలరాం నిర్ఘంతపోయారు. దేదీప్యకి ఏం అర్థం కాలేదు. ఇంతలో నీకేమైందే? ఏం వయసు తక్కువ అనుకుంటున్నావా? కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం, బంగారం లాంటి అబ్బాయి, ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా అంది పార్వతమ్మ గట్టిగా. అయినా నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా చెప్పేసింది అవంతి. అవంతి, నువ్వే ఆలోచించు. మంచి సంబంధం, మనం ఒప్పుకుంటేనే వాళ్ళొచ్చారు. నువ్వు నా కూతురువు. ఈ నాన్న మాట తీసేయవనే నమ్మకంతోనే వాళ్లకు మాటిచ్చేశాను. అయినా నీకెందుకు ఇష్టం లేదో చెప్పమ్మా నెమ్మదిగా అనునయంగా అడిగాడు. చాలాసేపటి వరకు మాట్లాడలేదు అవంతి. మళ్ళీ అడిగాడు బలరాం. క్షమించండి నాన్న, నాకు ఇష్టం లేదంతే. అదే ఎందుకు? అవంతి అమ్మా నాన్నను చూసింది. నాన్న, నేను ఒకతన్ని ప్రేమించాను. మన కులం వాడు కాకపోయినా మంచివాడు, అతన్ని పెళ్లి చేసుకుంటాను అంతే. బలరాం కోపంతో ఊగిపోయాడు. కూతుళ్లను ముద్దుగా పెంచిన బలరాం, ఎప్పుడు కూడా చిన్న తప్పు చేసినా మందలించని బలరాం ఈరోజు అవంతి మీద చేయి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్వతమ్మ కళ్ళు నీటితో నిండిపోయాయి. దేదీప్యకు ఏడుపు ఆగలేదు. గబగబా బయటికి వెళ్ళిపోయాడు బలరాం. పరీక్షలు దగ్గరవడంతో అవంతి, దేదీప్య చదువుల్లో పడ్డారు. పరీక్షలు అయ్యే వరకు పెళ్లి ప్రసక్తి ఎత్తలేదు బలరాం. పరీక్షలు అయ్యాయి. 2 నెలలు గడిచాయి. అమ్మాయి నచ్చింది. తాంబూలాలు తీసుకోవడానికి మంచి రోజు మీరు రాస్తే వస్తామని అప్పటికే 2 ఉత్తరాలు రాశారు వాళ్ళు. ఉత్తరం వచ్చినప్పుడల్లా ఇంట్లో గొడవ తప్పడం లేదు. పరీక్షలని, ఆరోగ్యం బాగాలేదని ఇలా ఏదో ఒక సాకు రాస్తూ వాయిదా వేస్తున్నాడు బలరాం. అవంతిని ఎలాగైనా ఒప్పించాలనుకున్నాడు. అతనిలో మొండి వైఖరి ప్రవేశించింది. అవంతి, ఇప్పటికీ వాళ్ళు 2 ఉత్తరాలు రాశారు. మనకు దగ్గర వాళ్ళు, మంచివాళ్ళు కాబట్టి మన సంబంధం బదులుకోవడం ఇష్టం లేక అన్నిసార్లు అడుగుతున్నారు. మన నిర్ణయం ఇప్పటికైనా చెప్పడం మంచిది. నేను ఈ సంబంధం ఖాయం చేస్తున్నాను. రేపే వాళ్లకు లెటర్ రాస్తాను. తాంబూలాలు పుచ్చుకోవడానికి, ముహూర్తాలు చూపించడానికి రమ్మని. తండ్రి మాటలకు అడ్డుపడింది అవంతి. నాన్న, ఇదివరకే నా నిర్ణయం చెప్పాను. దయచేసి ఈ విషయమై మరోసారి అడగొద్దు. అవంతి పట్టుదల విడవలేదు. అవంతి, ఇంతవరకు ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు దాటని కుటుంబం మనది. వాటిని ఇంతవరకు పదిలంగా కాపాడుకొని వస్తున్నాను. వాటిని ఈవేళ నువ్వు కాలరాచి గౌరవానికి అప్రతిష్ఠ తెస్తే చూస్తూ సహించను. మన కులం వాడిని ప్రేమిస్తే సంతోషంగా అంగీకరించేవాడిని. అంతేగాని ఎవడినో ప్రేమించి వాడితోనే పెళ్లి జరిపించాలంటే భరించలేను. నీ తర్వాత దేదీప్య పెళ్లి చేయాలి. బలరాం ఎన్ని రకాలుగా చెప్పినా అవంతి తన నిర్ణయం మార్చుకోలేనని ఖచ్చితంగా చెప్పేసింది. అవంతి, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ సంబంధానికి నువ్వు ఒప్పుకొని తీరాలి. లేదా కాళ్ళు కట్టయినా సరే ఈ పెళ్లి జరిపిస్తాను అన్నాడు బలరాం గట్టిగా. అప్పుడే బయట నుండి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది. ఆ రోజు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. దేదీప్య ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఈ విషయం చెప్పడానికి ఎంత సంతోషంతో వచ్చిందో అంత నీరు కారిపోయింది. అమ్మ నాన్న అక్క మీద విరుచుకుపడుతున్నారు. అక్క శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉంది. ఎలా చెప్పాలి? భయం వేసింది దేదీప్యకు నాన్న అవతారం చూసి. అయినా చెప్పాలి. నాన్న, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అంది నెమ్మదిగా దేదీప్య పేపర్ అందిస్తూ. ఉద్ధరించావు. కొడుకులు లేరని మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచితే మీరు మాకే ఎదురు తిరిగి మీ దారి మీరు చూసుకుంటున్నారు. పెద్ద చదువులు చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి అబ్బాయిలు లేరనే బాధ మర్చిపోదామని మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అమ్మాయిలు ఆణిముత్యాలని సంబరపడి మీ అచ్చటా ముచ్చటా చూసి సరదా పడాలన్న ఎన్నో కలలు కన్నాం. వాటిని కన్నీటి పాలు చేసి మమ్మల్ని అసమర్థులుగా తయారు చేస్తున్నారు. ఈరోజు నీ అక్క, రేపు నువ్వు అంతే. అంతా మా కర్మ. కొడుకులు లేరనే బాధ కంటే మీరే ఎక్కువ బాధకు గురిచేస్తున్నారు. పేపరు దేదీప్య మీదకి విసిరి వెళ్ళిపోయాడు బలరాం. దేదీప్య అలాగే నిలబడిపోయింది. అవంతి నెమ్మదిగా దేదీప్య దగ్గరికి వచ్చింది. దేదీప్య, అక్క పిలుపుతో తేరుకున్న దేదీప్య అవంతిని కౌగిలించుకుని ఏడ్చేసింది. ఆ సాయంత్రం దేదీప్యను తీసుకుని బజారుకు వెళ్ళింది.
దారిలో హోటల్కి తీసుకువెళ్ళి దేదీప్య చేత స్వీట్ తినిపించి సినిమాకి తీసుకెళ్ళింది. ఆ రోజంతా అక్క దగ్గరే కబుర్లు చెప్తూ నిద్రపోయింది. 2 రోజుల తర్వాత బయటికి వెళ్ళిన అవంతి చీకటి పడినా ఇంటికి రాలేదు. రాత్రి 9 అయింది. ఏవండి, అవంతి ఇంకా రాలేదు అంది పార్వతమ్మ భయంగా. బలరాం ఆ రాత్రంతా తిరిగాడు అవంతి కోసం. తెలిసిన అవంతి స్నేహితురాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాడు. ఎవరికీ తెలియదు అవంతి ఎక్కడికి వెళ్ళిందో. ఏ అర్ధరాత్రో ఇంటికొచ్చాడు బలరాం. పార్వతమ్మ, దేదీప్య వరండాలోనే కూర్చునున్నారు. ఏవండి, అవంతి కనిపించిందా? లేదు. అంతకంటే మరేం చెప్పలేకపోయాడు బలరాం. పార్వతమ్మ ఏడుపు మొదలుపెట్టింది. ఇదేం కర్మరా భగవంతుడా, చెట్టంత కూతురు ఎక్కడికి వెళ్ళింది? నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు? 4 రోజులు గడిచాయి. అవంతి జాడ తెలియలేదు. అప్పటికి కొందరు అడిగారు పెద్దమ్మాయి ఏదని. ఏం చెబుతుంది? చుట్టాలింటికి పంపించామంటూ సర్ది చెబుతోంది. 4 రోజులు గడిచాయి. అవంతి జాడ తెలియలేదు. దేదీప్య కాలేజీలో చేరింది. బలరాం, పార్వతమ్మ అవంతి వెళ్ళినప్పటి నుండి బెంగగా ఉంటున్నారు. కొందరు చాటుగా అవంతి గురించి అంటున్న మాటలు పార్వతమ్మ చెవిలో పడ్డాయి. పెళ్లి కావాల్సిన పిల్లను ఎన్నాళ్ళు చుట్టాలింట్లో ఉంచుతారు? మనకలాగే చెబుతారు. ఆ అమ్మాయిని ఒక అబ్బాయితో ఒకసారి మా వారు సినిమా హాల్లో చూశారట. వాడితో లేచిపోయి ఉంటుంది. లేచిపోదు మరి. ఆ మధ్య అమ్మాయిని చూడ్డానికి ఎవరో వచ్చారు కదా, నేను చేసుకోను మొర్రోమంటూ గోల పెట్టింది. ఆ తండ్రి బలవంతంగానైనా ఈ పెళ్లి చేస్తాడని వాడితో లేచిపోయింది. సూటిపోటి మాటలు పార్వతమ్మ గుండెకు తగిలేవి. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. అవంతి జాడ తెలియలేదు. అవంతి దూరం అవ్వడానికి కారణం మీరే. బాధ కలిగినప్పుడల్లా పార్వతమ్మ భర్త మీద విరుచుకుపడేది. బలరాం భార్యను ఓదార్చేవాడే తప్ప మరేం మాట్లాడేవాడు కాదు. దేదీప్య డిగ్రీ పాస్ అయిన తర్వాత కాన్వెంట్లో టీచర్గా చేరింది. కాలం ఎవరి కోసమూ ఆగదు. విధి నిర్వహణలో తనకు తానే సాటంటూ ముందుకు సాగిపోతూనే ఉంది. గతంలోంచి వాస్తవానికి వచ్చిన దేదీప్య టైం చూసింది. 11 గంటలైంది. దేదీప్య అక్క ఫోటో చేతుల్లోకి తీసుకుంది. శిరీష రూపం, నవ్వులు కళ్ల ముందు మెదిలాయి. అక్క బాధగా గుండెల కదుముకుంది ఫోటోను. ఏ అర్ధరాత్రో నిద్ర పట్టింది. స్కూల్ నుండి శివప్రసాద్ గారింటికి బయలుదేరింది దేదీప్య. ఆ రోజు శిరీష స్కూలుకు రాలేదు. దారంట ఆలోచనల్ని శిరీష గురించే. శిరీషలో కొట్టొచ్చినట్లు కనపడుతున్న అవంతి పోలికలు. శిరీష అవంతి కూతురా కాదా ఈ నిజం తెలుసుకోవాలి. ఎలా? కారు హారన్ వినబడ్డంతో పక్కకు తప్పుకుంది. దేదీప్య పక్కన కారు ఆగింది. శివప్రసాద్ నవ్వుతూ డోర్ తెరిచాడు. రండన్నట్లు. దేదీప్య 2 క్షణాలు ఆలోచించింది. ఎక్కాలా వద్దా అని. అప్పటికే కొందరి చూపులు వాళ్ల మీద పడడం గమనించిన దేదీప్య మాట్లాడకుండా కారులో కూర్చుంది. దేదీప్య గారు, శిరీష మిమ్మల్ని చాలా పొగిడింది. లెసన్స్ బాగా చెబుతున్నారని. శివప్రసాద్ మాటలకు దేదీప్య మాట్లాడలేదు. కారును స్వీట్ స్టాల్ దగ్గర ఆపి స్వీట్స్ కొన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు మా శిరీషకు స్వీట్స్ తీసుకెళ్లడం నాకు అలవాటు. తనే చెప్పాడు కారును పోనిస్తూ. దేదీప్య చూపులన్నీ రోడ్డు మీదే ఉన్నాయి. శివప్రసాద్ మధ్య మధ్యలో దేదీప్యను చూస్తున్నాడు. ఏమిటి ఈ ముద్దావతారం? ఒక్క మాట లేదు, మంతి లేదు అనుకున్నాడు శివప్రసాద్. ఇంటికి వెళ్ళేసరికి శిరీష నీట్గా తయారై కూర్చుంది. దేదీప్య కాఫీ తాగిన తర్వాత లెసన్స్ ప్రారంభించింది. 1 గంట అయిన తర్వాత శివప్రసాద్ మేడ మీద నుంచి కిందికి వచ్చాడు. తెల్లటి లుంగి, లాల్చి, కండలు తిరిగిన శరీరం, విశాల వక్షస్థలంపై దట్టంగా అలుముకున్న వెంట్రుకలు అతని మగసిరిని చాటి చెబుతున్నాయి. పేపర్ చదువుతూ కూర్చున్నాడు. దేదీప్య ఓరకంట అతన్ని చూసింది. మరింకా అక్కడ ఉండలేకపోయింది. గబగబా లెసన్స్ చెప్పి వస్తానంటూ లేచింది. జస్ట్ వెయిట్, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. శివప్రసాద్ మాటలకి వెళ్ళగలదని చెప్పి బయటపడింది. ఆదివారం దేదీప్య స్నేహితురాలు సరళ ఇంటికి బయలుదేరింది. సరళ కాన్వెంట్లో టీచరు. సరళ ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చునే సరళను మాటల్లోకి దింపి రిలీఫ్నిచ్చేది దేదీప్య. సరళ అదొక తరహా మనిషి అంటారు చాలామంది. ఆమెని గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. మెడలో మంగళసూత్రం ఆమెకు పెళ్ళైందనే నిజం చెబుతుంది. అయితే సరళ ఒంటరిగా ఉంటుంది. స్కూల్లో టీచర్గా చేరి సంవత్సరమైంది. సరళ భర్త ఎక్కడున్నాడు? సరళ ఎందుకు ఒంటరిగా ఉంటుంది? ఇటువంటి విషయాలపై చుట్టుపక్కల అమ్మలక్కలు అప్పుడప్పుడు చర్చించుకోవడం సరళకు తెలుసు. ఎవరేది అడిగినా ఓ నవ్వు విసిరి తలవంచుకుని వెళ్ళిపోయే సరళ మనస్తత్వం ఎవరికీ అర్థమయ్యేది కాదు. సరళనందరూ దూరంగా ఉంచేవారు. కారణం, సరళ నల్లగా ఉంటుంది. ఆమె ముఖంలో కాస్తంత కళ తప్పితే మరే అందం లేదు. అందంగా లేని సరళ పట్ల ఎవ్వరూ ప్రేమ చూపించేవారు కారు.
ముక్తసరిగా 2 ముక్కలు మాట్లాడి తప్పించుకునేవారు తోటి మేడంలు. అందమైన అమ్మాయి పట్ల ఈ సభ్య ప్రపంచం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందో తలుచుకుంటే బాధ కలుగుతుంది. ఈ అందం ఎందుకు? నలుగురి కళ్ళల్లో మాటల్లో పడడానికే. మనస్ఫూర్తిగా ప్రేమించలేరు. వాళ్లకు కావలసింది అందం. పై మెరుగులకు భ్రమపడి వలలు విసురుతారు, గ్యాలాలు వేస్తారు, తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. వలలో పడిన తర్వాత చేతిలో ఇముడ్చుకొని ఆ అందాన్ని ఆస్వాదించి వదిలేస్తారు. మరో అందం కనబడగానే దారి మళ్లిస్తారు. అందం ఉంటే ఒక నష్టం, అందంగా లేకపోవడం కూడా ఈ గుడ్డి ప్రపంచంలో నష్టమే. పై రంగులకు మురిసిపోయే ప్రపంచం అందంగా లేని వారిని సూటిపోటి మాటలతో అవహేళన చేస్తుంది. అందం లేకపోవడం మన తప్ప, అందంగా పుట్టడం మన గొప్ప? ఆలోచిస్తూనే ఇంటి దగ్గరికి వచ్చింది. సరళ గురించి తెలుసుకోవాలి, సరళను ఓదార్చాలి అనుకుంది దేదీప్య. సరళ కుర్చీలో ఒక ఫోటోను దీక్షగా చూస్తూ కూర్చుంది. సరళ! దేదీప్య పిలుపుకు ఉలిక్కిపడి ఫోటోను టేబుల్లో పెట్టి, రా దేదీప్య అంది సరళ. ఏమిటి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏముంది ఆలోచించడానికి? అలా ఒక్క మాటతో సంభాషణ తుంచేసిందే గాని సరళ బుగ్గల మీద ఉన్న కన్నీటి చారికలు చాలాసేపటి నుండి ఏడ్చిందన్న నిజం చెబుతున్నాయి. సరళ, నీలో నువ్వే ఎందుకలా బాధపడతావు? మనకున్న బాధలను ఆప్తులైన వారికి చెప్పుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. అంతేగాని సమస్యలను మనలోనే ఉంచుకుని కుమిలిపోతుంటే పరిష్కారాలు దొరుకుతాయా? నాకెవరున్నారు? పుట్టించిన భగవంతుడే అన్యాయం చేశాడు. అందం చందం ఇవ్వకుండా అనాకారిగా పుట్టించాడు. చాదస్తాల పేరుతో నా బ్రతుకును చిన్నప్పుడే నాశనం చేశారు అమ్మా నాన్న. అందంగా లేనని అందరూ దూరంగా ఉంచారు నన్ను. జరగరానిది జరిగింది. దానివలన ఆనందం కాక ఆవేదనను సంపాదించాను. కొంత వయసు వచ్చేసరికి ఏ లోపం వలన నన్ను దూరంగా ఉంచారో తెలుసుకున్నాను. అనాకారితనాన్ని పోగొట్టుకుని కొత్త అందాన్ని ఎలాగో సంపాదించలేను. చదువుకుంటే కొంత దగ్గర కావచ్చునని చదువులో పడ్డాను. ఈరోజు చదువు, ఉద్యోగం ఉన్నా నా అనే వారందరికీ దూరం అయ్యాను. నాకెవరున్నారు? ఎందుకు బ్రతకాలి? సరళకు ఏడు పాగలేదు. దేదీప్య సరళ తలను లాలనగా నిమిరింది. సరళ, అందరూ అందంగా పుడతారా? అందంగా ఉన్న అందరిలోనూ అంత అందమైన మనసు ఉంటుందా? చూడు, నీకెవ్వరూ లేరని నువ్వనుకుంటున్నావు. బంధువుల కన్నా నిజమైన ఆత్మీయతను కురిపిస్తారు స్నేహితులు. నువ్వు లేరనుకుంటే నేను లేనట్లే నిష్ఠూరంగా అంది దేదీప్య. ఆ మాటలకు చలించిపోయింది సరళ. సరళ 2 చేతులతో దేదీప్యను పట్టుకుంది. దేదీప్య, నువ్వలా అనొద్దు. నా బాధలో ఏదో అనేశాను. నాకు నీకంటే మంచి ఆప్తులు ఎవ్వరూ లేరు. నేను బాధలను మర్చిపోయి అప్పుడప్పుడు నవ్వగలుగుతున్నానంటే నీ వల్లనే. నీ స్నేహం కూడా లేకపోతే నా బ్రతుకు మరీ దుర్భరమయ్యేది అంది సరళ. అయితే నీ బాధ ఏమిటో చెప్పు. దేదీప్య మాటలకు మధ్యలోనే అడ్డుపడింది సరళ. ఆదివారం నా కథ చెప్పి నీకు బోరు కొట్టించను. ఈరోజు నువ్వు ఇక్కడే భోంచెయ్యాలి. ఇద్దరం సినిమాకు వెళ్దాం. సరళ మాటలకు కాదనలేకపోయింది దేదీప్య. కాఫీ తాగిన తర్వాత వంట చేశారు ఇద్దరు. కబులు చెప్పుకుంటూ భోంచేసి రిక్షాలో సినిమాకు వెళ్ళారు. టికెట్ బుకింగ్ దగ్గరికి వెళ్ళింది సరళ. గోడ మీద ఉన్న బొమ్మలను చూస్తూ నిలబడింది దేదీప్య. టీచర్, శిరీష పిలుపు. వెనక్కు తిరిగింది. శివప్రసాద్ శిరీషను నడిపించుకొని వస్తున్నాడు. దేదీప్య చూసి శిరీష్ అతని చేతులు విడిపించుకొని దేదీప్య దగ్గరకు వచ్చింది. టికెట్ తీసుకుని వచ్చిన సరళ శివప్రసాద్కి నమస్కరించింది. సిరి ఒకటే గోల, సినిమాకు తీసుకెళ్లమని. అరే, నిలబడిపోయారు, పదండి లోపలికి అని బుకింగ్ దగ్గరకు వెళ్ళి టికెట్లు తీసుకుని వచ్చాడు. నలుగురు లోపలికి వెళ్ళారు. శివప్రసాద్ పక్కన శిరీషను కూర్చోబెట్టి తర్వాత దేదీప్య సరళ కూర్చున్నారు. సినిమా చూస్తున్నంతసేపు శిరీష ఏవో ప్రశ్నలు వేస్తూనే ఉంది. ఓపిగ్గా జవాబులు చెబుతోంది దేదీప్య. మధ్య మధ్య శివప్రసాద్ చూపులు తన వైపు మళ్ళడం గమనించకపోలేదు. తల్లి పిల్లలకు జోలపాట పాడేసినది. తల్లి ఊయలు ఊపుతూ కమ్మగా పాడుతుంటే పాప ఆ పాటకు మురిసిపోతూ కేరింతలు కొడుతూ నెమ్మదిగా నిద్రపోయింది. శిరీష ఆ దృశ్యాన్నే చూస్తోంది. ఆ చిన్న మనసులో చిన్న ఆలోచన కలిగింది. డాడీ, నన్ను కూడా మమ్మీ అలా ఊయలలా ఊపి పాట పాడిందా? మరి మన ఇంట్లో మమ్మీ లేదేమిటి? అప్రయత్నంగా శిరీష్ అడిగిన ప్రశ్నకు శివప్రసాద్ ముఖం పాలిపోవడం అంత చీకట్లోనూ స్పష్టంగా కనిపించింది దేదీప్యకు. అతని జవాబు కోసం చెవులు రిక్కించింది. అతని నుండి ఆ ప్రశ్నకు జవాబు వస్తే తన ఆరాటానికి కొంత ఉపశమనం కలుగుతుంది. శిరీష్ అవంతి కూతురా కాదా అన్న విషయం తెలుస్తుంది. చాలాసేపటి వరకు శివప్రసాద్ నుండి జవాబు రాలేదు. ఇంతలో ఇంటర్వెల్ ఇవ్వడంతో బయటకు వెళ్ళిపోయాడు.
ఆలోచనలన్నీ ఆ ప్రశ్న గురించే. సరళ ఏదో మాట్లాడుతుంది కానీ దేదీప్య ఆ ఊ తప్ప మరేం మాట్లాడడం లేదు. బయట నుండి శివప్రసాద్ డ్రింక్స్ పంపించాడు. సినిమా ప్రారంభమైన 10 నిమిషాలకు లోపలికొచ్చాడు. సినిమా చూడటంలో లీనమైన శిరీష మళ్ళీ అడగలేదు. శివప్రసాద్ మాట్లాడలేదు. నిరాశ కలిగింది దేదీప్యకు. కొంతసేపటికి శిరీష చిటికెన వేలు చూపిస్తే దేదీప్య చిన్నగా నవ్వి బయటికి తీసుకుని వెళ్ళొచ్చింది. ఆ చీకట్లో దేదీప్య కాలు శివప్రసాద్ కాలు మీద పడింది. చువుక్కున తలెత్తి చూశాడు. చూపులు కలిసిన ఆ చీకటిలో కూడా దేదీప్య కళ్ళల్లో కాంతిరేఖలు స్పష్టమయ్యాయి. సారీ అంది దేదీప్య. నవ్వి ఊరుకున్నాడు శివప్రసాద్. సినిమా అయిన తర్వాత బయటికి వస్తూ దేదీప్య సరళను కారులో డ్రాప్ చేస్తానన్నాడు. థ్యాంక్స్ చెప్పి రిక్షా ఎక్కారు. సరళను ఇంటి దగ్గర దిగబెట్టి ఇంటికెళ్ళింది దేదీప్య. ఏమిటమ్మా ఉదయమనగా వెళ్ళావు, ఇప్పుడా రావడం? వరండాలోనే అడిగాడు బలరాం. సరళతో సినిమాకి వెళ్ళాను నాన్న అంది దేదీప్య. రోజులు ఎవరితోనూ ప్రమేయం లేకుండా సాఫీగా గడుస్తున్నాయి. దేదీప్య దినచర్యలో మార్పు లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు స్కూలు, సాయంత్రం శిరీషకు ట్యూషన్. తనకు తెలియకుండానే శిరీషపై ఒక రకమైన అభిమానం, ప్రేమ కలిగాయి. శిరీషను చూస్తున్నంతసేపు దేదీప్య హృదయంలో ఏదో తెలియని అనుభూతి. సాయంత్రం కోసం ఎదురు చూసేది. స్కూల్లో చూసిన ఇంటి దగ్గర శిరీషకు పాఠాలు చెబుతుంటే ఏదో తెలియని బంధం వారి మధ్య ఉన్నట్లు ఆ ఆకర్షణ అలా కలిగేది. సాయంత్రం శివప్రసాద్ ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా హడావిడిగా ఉండడం గమనించింది. చుట్టాలు వచ్చారు కాబోలు అనుకుంది. అప్పుడే లోపల నుండి బయటకొస్తున్న శివప్రసాద్ దేదీప్యం చూసి ఆగిపోయాడు. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. మా అక్క పిల్లలు వచ్చారు, పరిచయం చేస్తాను. అతనితో లోపలికి నడిచింది దేదీప్య. సోఫాలో కూర్చుని శిరీషకు కబుర్లు చెబుతున్న ఒక ఆమె దేదీప్యను చూసింది ఎవరన్నట్లు. అక్క, శిరీష టీచర్ దేదీప్య. మా అక్క సుస్మిత. దేదీప్య నమస్కరించింది. సుస్మిత నవ్వుతూ కూర్చొనుంది. సుస్మితను చూడగానే ఓ రకమైన అభిమానం కలిగింది. పరిచయమైన పావుగంటకే కలివిడిగా మాట్లాడుతున్న సుస్మిత ధోరణి ఎంతో నచ్చింది దేదీప్యకు. అందంగా నాజూగ్గా ఉన్న దేదీప్యను కళ్ళార్పకుండా చూసింది సుస్మిత కొంతసేపు. స్కూల్ నుండి డైరెక్ట్గా వచ్చిందేమో. చిరు చెమటలు తెల్లని ముఖం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్దగా అలంకరణలు లేకపోయినా దేదీప్య అందం చూపరులను అసూయ కలిగించేలా ఉంది. ఏమిటలా చూస్తున్నారు? ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మగవాడు ఎంత అదృష్టం చేసుకుని పుట్టాలా అని అంచనా వేస్తున్నాను. సుస్మిత మాటలకు దేదీప్య చిన్నగా నవ్వింది. అన్నట్లు మర్చిపోయాను, రేపు శిరీష పుట్టినరోజుకు రావడం నాకు ఆనవాయితీ. నేను ఒక్కసారైనా రాలేదంటే మా శివుడికి కోపం వచ్చే వరకు లెటర్ కూడా రాయడు. బట్టల షాప్కు బయలుదేరమంటున్నాడు. ఒక్క అరగంట మాతో మీరు రావాలి. కాదనలేకపోయింది. సుస్మిత టవలిస్తూ ముఖం కడుక్కోమంది. దేదీప్య సందేహిస్తూనే బాత్రూంకు వెళ్ళి ముఖం కడుక్కొని రెడీ అయింది. పిల్లలను ఆయాకు అప్పగించి బయటకొచ్చారిద్దరు. అప్పటికే కారు స్టీరింగ్ దగ్గర కూర్చునున్నాడు శివప్రసాద్. వెనక సీట్లో కూర్చున్నారిద్దరు. అక్కడికి రాగానే అడవిలోంచి ఒక్కసారి మనుషుల మధ్యకొచ్చినట్లుంది. అదేమిటి, మీరున్న చోట మనుషులు ఉండరా? దేదీప్య అలా అడగగానే గట్టిగా నవ్వింది సుస్మిత. భలేవారే, మా వారు వరంగల్ జిల్లాలో ఇంజనీరు. కంపెనీ అడవిలో ఉంది. క్వార్టర్స్ ఊళ్ళో చిన్న చిన్న ఇళ్ళు తప్ప మరేమీ ఉండవు. ప్రతి వస్తువు ఖరీదే. ఒరే శివుడు, మీ బావగారు నిన్ను రమ్మన్నారు. ఏమిటక్క, వచ్చి 6 గంటలైనా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నట్లు ఈ పిలుపులేమిటి? నువ్వలాగే అంటావు. అప్పటికప్పుడు చెప్తే సెలవు దొరకలేదని తప్పించుకుంటావు. మాటల్లోనే కారు బట్టల షాప్ దగ్గర ఆగింది. ముగ్గురు లోపలికి వెళ్లారు. శివప్రసాద్ చూసి ప్రొప్రైటర్ విష్ చేశాడు. సుస్మిత చీరలు సెలెక్ట్ చేసి రెడీమేడ్ సెక్షన్కి వెళ్ళింది. శివప్రసాద్ గులాబీ రంగు చీర తీసి దేదీప్యకి చూపించాడు. ఎలాగుంది? బాగుంది. మీకు సరిగ్గా మ్యాచ్ అవుతుందని నేనంటాను, మరి మీరేమంటారు? దేదీప్య మాట్లాడలేదు. ఈ చీర ప్యాక్ చేయండి శివప్రసాద్ సేల్స్మెన్కి చెప్పడంతో తత్తరపడింది. ఎవరికి? మీకే. వద్దు. వాళ్ళ సంభాషణంతా దూరం నుండి గమనిస్తోంది సుస్మిత. హుందాగా ఉన్న శివప్రసాద్ పక్కన అంతే పొడవుగా అందంగా నిలబడిన దేదీప్యను చూసి ముచ్చటైన జంట అనుకుంది. అంతలోనే ఏదో గుర్తుకొచ్చి ఒక నిట్టూర్పు విడిచింది. ఏమిటి మీ వాదన? అంది దగ్గరకొస్తూ. అక్క, ఈ చీర దేదీప్య గారికి ప్రజెంట్ చెయ్యాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? శిరీషకు దేదీప్య గారు ట్యూషన్ ప్రారంభించి నెల రోజులైంది. ఫీజు ఎంత ఇవ్వాలో నాకు తెలియదు.
ఎంతో ఆవిడగారు చెప్పలేదు. ట్యూషన్ ఫీజుగా అనుకోండి, లేదా మా శిరీష గురువు గారికి ఇచ్చే కానుక అనుకోండి. am I కరెక్ట్? శివప్రసాద్ మాటలకు సుస్మిత నవ్వింది. కరెక్ట్ దేదీప్య గారు, మీరు తప్పకుండా తీసుకోవాలి. నేను డబ్బు కోసం శిరీషకు ట్యూషన్ చెప్పడం లేదు. శిరీష గురించి అనేసి నాలుగు ఖర్చుకుంది దేదీప్య. శివప్రసాద్ సుస్మిత తెల్లబోవడం చూసి దేదీప్య తనను తాను తమాయించుకొని ప్యాకెట్ అందుకొని థ్యాంక్స్ అంది నవ్వుతూ. శివప్రసాద్ సుస్మిత తేలిగ్గా నవ్వేశారు. బట్టల షాప్ నుండి బయటకు వచ్చి కారులో కూర్చున్నారు. కొంత దూరం వెళ్లేసరికి సరళ రోడ్డు పక్కగా నడుస్తుండడం దేదీప్య చూసి కారు ఆపమంది. సుస్మిత గారు, మా స్నేహితురాలతో వెళ్తాను, సారీ ఏమీ అనుకోవద్దు అంది దేదీప్య సుస్మితతో కారు దిగి. సరళను ఆపి 2 అడుగులు వేసింది. దేదీప్య గారు, శివప్రసాద్ పిలుపుకు ఆగిపోయింది. సరళ కొంచెం దూరం వెళ్ళింది. శివప్రసాద్ దేదీప్య దగ్గరకు వచ్చాడు. ఏమిటి? మీరు రేపు శిరీష పుట్టినరోజుకి తప్పకుండా రావాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు రేపు వచ్చేటప్పుడు ఈ చీర కట్టుకొని రావాలి ప్లీజ్ అనేసి గబగబా వెళ్ళిపోయాడు కారు దగ్గరకు. దేదీప్య ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోయింది. సరళ కేకతో తేరుకున్న దేదీప్య ముందుకు నడిచింది. ఉదయాన్నే లేచి తలంటుకుని చీర కట్టుకొని వంటగదిలోకి వెళ్ళింది అమ్మకు సాయం చేయడానికి. దేదీప్య, స్కూల్కి వెళ్ళవా అడిగింది పార్వతమ్మ టిఫిన్ ప్లేట్లో వేస్తూ. లేదమ్మా, ఈవేళ మా స్నేహితురాల ఇంట్లో పార్టీ ఉంది, అందుకని సెలవు పెట్టాను అంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత శిరీష దగ్గరికి వెళ్ళడానికి తయారైంది దేదీప్య. టేబుల్ మీద ప్యాకెట్ కనిపించింది. ఆ చీర కట్టుకోవాలా వద్దా? శివప్రసాద్ అభ్యర్థన కళ్ళ ముందు మెదిలింది. దేదీప్యకు నవ్వొచ్చింది. ఆ చీర కట్టుకుంది. అప్పుడే లోపలికి వచ్చిన పార్వతమ్మ కూతురు ముస్తాబును చూసి మురిసిపోయింది. దేదీప్య, ఒకసారి బయటికి రా, తల్లి మాటలకు అర్థం తెలుసు. కొత్త చీర కట్టుకున్న రోజున దిష్టి తీయందే బయటికి కదలనివ్వదు. పార్వతమ్మ దిష్టి తీసి కూతుర్ను కౌగిలించుకుంది. బలరాం కూడా కూతుర్ని ముచ్చటగా చూశాడు. దేదీప్య, నిన్ను పెళ్లి కూతురులా చూడాలనుందమ్మా. తండ్రి మాటలకు ఆర్ద్రమైంది దేదీప్య మనసు. అవంతి వెళ్ళినప్పటి నుండి దేదీప్య వాళ్లకు ఆరో ప్రాణం. దేదీప్య ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అడ్డు చెప్పరు. దేదీప్య మీద వాళ్లకంత నమ్మకం. అక్క దూరమైనప్పటి నుండి అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో గ్రహించిన దేదీప్య వాళ్ల మనసుకు కష్టం కలిగించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. చూడమ్మా, మా వయసు అయిపోతోంది. కొడుకుల కళ్ళెదుటే రాలిపోవాలనుకుంటారంతా. ఆ అదృష్టం మాకు లేదు. కొడుకులైనా కూతుళ్ళైనా మీరే. మా స్వార్థం కాకపోతే ఎన్నాళ్ళు ఆడపిల్లను ఇంట్లో ఉంచుకుంటాం? పెళ్ళిళ్ళు చేయలేని అసమర్థులం అంటుంది లోకం. అవంత అలా వెళ్ళిపోయింది. నిన్ను కూడా దూరం చేసుకోలేం. పెళ్లి విషయంలో నీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను. మా కళ్ళ ముందు జరిగితే చాలు, అదే మాకు తృప్తి. తండ్రి మాటలకు దేదీప్య కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. తప్పకుండా నాన్న, నా పెళ్ళి మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అంది ఇంకేమనాలో తోచక. బయటకు వచ్చింది. బజార్లో శిరీషకు ప్రజెంటేషన్ కొని శివప్రసాద్ ఇంటికి వెళ్ళింది. వరండాలోనే ఎదురయ్యాడు శివప్రసాద్. దేదీప్యను 2 క్షణాలు కళ్ళార్పకుండా చూశాడు. దేదీప్య అతని వైపు చూడలేక తలదించుకుంది. 2 అడుగులు వేసింది. దేదీప్య గారు ఆగింది. వెనక్కి తిరిగి చూసింది. క్షణకాలం ఆ ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. థ్యాంక్స్ అని చెప్పి కారు దగ్గరకు నడిచాడు. దేదీప్య లోపలికి వెళ్ళేసరికి సుస్మిత పనిలో ఉంది. రండి, మీ గురించి ఎదురు చూస్తున్నాను. సాయంత్రం శివుడి స్నేహితులంతా వస్తారు. పనులన్నీ ఒక్కదాన్ని ఎలా చెయ్యాలరా అని అనుకున్న సమయంలో మీరొచ్చారు అంది సుస్మిత. దేదీప్య సుస్మితకు తోడుగా ఉండి అన్ని పనులు చకచకా చేసింది. స్వీట్లు మీకేది ఇష్టం అడిగింది సుస్మిత. గులాబ్ జామ్. అరే, మా శివుడికి కూడా అదే ఇష్టం. ఇద్దరిది ఒకటే టేస్ట్. ఈసారి దేదీప్య మాట్లాడలేదు. 5 అయ్యేసరికి శివప్రసాద్ స్నేహితులంతా వచ్చారు. శిరీషను తయారు చేసింది సుస్మిత. ఏర్పాట్లు దగ్గరుండి చేస్తున్న దేదీప్యను మెచ్చుకోలుగా చూసి రూమ్లోకి వెళ్ళాడు. శిరీష డాడీ అంటూ శివప్రసాద్ని చుట్టేసింది. శిరీషనెత్తుకుని బయటకొచ్చాడు. సుస్మిత, దేదీప్య బయటకొచ్చారు. శివప్రసాద్ పక్కన నిలబడిన దేదీప్యను చూసిన చాలా కళ్ళు మెరిశాయి. దేదీప్య అందానికి ముగ్ధులయ్యారు. దేదీప్య టీచర్ అని తెలిసిన వారు తప్ప అందరూ శివప్రసాద్ చుట్టమనుకున్నారు. బొద్దుగా ఉన్న శిరీషను ముద్దు పెట్టుకున్నారు. శివప్రసాద్ శిరీష చేత కేక్ కోయించాడు. శిరీష శివప్రసాద్కు ముందు కేకు తినిపించింది. శిరీషను చూస్తుంటే హృదయంలో ఏవో జ్ఞాపకాలు కదులుతుంటే అప్రయత్నంగా కన్నీళ్ళొచ్చాయి దేదీప్యకు. కేకు తన నోట్లో పెడుతున్న శిరీషను హృదయానికి హత్తుకుని ముద్దులు కురిపించింది.
కన్నీటిని తుడుచుకొని గబగబా గదిలోకి వెళ్ళిపోయింది. దేదీప్య ప్రవర్తన చాలామందికి వింతగా అనిపించింది. సుస్మిత, శివప్రసాద్ ముఖాలు చూసుకున్నారు. పార్టీ పూర్తయ్యేసరికి 8 అయింది. సుస్మిత దేదీప్య దగ్గరకు వెళ్ళింది. దేదీప్య ఆలోచిస్తూ కుర్చీలో కూర్చుంది. దేదీప్య గారు, రండి భోంచేద్దురు, చాలా అలసిపోయారు, పార్టీలో ఏమీ తీసుకోలేదు. వద్దండి, నాకు ఆకలి లేదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అమ్మ నాన్న కంగారు పడతారు అని లేచింది దేదీప్య. సుస్మిత దేదీప్య భుజం మీద చేతులు వేసింది. ప్లీజ్, నా కోసమైనా మీరు కొంచెం తిని వెళ్ళాలి. సుస్మిత మాటకు కాదనలేకపోయింది. భోజనం అయిందనిపించి శిరీష దగ్గరికి వెళ్ళింది. శిరీష ఆదమర్చి నిద్రపోతోంది. శిరీషను ముద్దు పెట్టుకుని వెళ్తానని చెప్పింది దేదీప్య. శివప్రసాద్ బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. అమ్మో, ఒంటరిగా వెళ్తారా? నాకే భయంగా ఉంది, ఒక అరగంట వెయిట్ చేయండి, శివుడు వచ్చి డ్రాప్ చేస్తాడు. సుస్మిత మాటల్లోనే శివప్రసాద్ లోపలికొచ్చాడు. మరి తప్పదన్నట్లుగా దేదీప్య కారులో కూర్చుంది. కారును నెమ్మదిగా పోనిస్తున్నాడు. ఉదయం నుండి తిరుగుడుతోనే సరిపోయిందేమో. అలసట శివప్రసాద్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. మాటిమాటికి జేబు రుమాలతో ముఖాన్ని తుడుచుకుంటున్నాడు. దేదీప్య కళ్ళు మూసుకుని కూర్చుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. శిరీష అవంతి కూతురేనా? అవంతి ఎక్కడుంది? తెలుసుకోవాలి. దేదీప్య కళ్ళు తెరిచింది. శివప్రసాద్ చూపులన్నీ రోడ్డు మీదున్నాయి. ఏమండి? దేదీప్య పిలుపుకు ఆమె వైపు చూశాడు శివప్రసాద్. శిరీష తల్లెవరు? ఊహించని ప్రశ్న. దేదీప్య వెయ్యగానే కొంతసేపటి వరకు మాట్లాడలేదు శివప్రసాద్. అతని నుండి వచ్చే జవాబు కోసం ఎదురు చూస్తున్న దేదీప్యకు అతను మాట్లాడకపోవడం నిరాశ కలిగించింది. పోనీ ఆమె పేరు చెప్పండి. శివప్రసాద్ దేదీప్య వైపు చూడకుండానే చెప్పాడు. ప్రతిమ. నో, మీరంతా అబద్ధం చెప్తున్నారు అని గట్టిగా అరవాలనుకుంది, కానీ తమాయించుకుంది. ఇల్లు దగ్గరవడంతో కారు ఆపమంది. కారులోంచి దిగి ఇంటివైపు నడిచింది. థ్యాంక్స్ అని కూడా చెప్పలేదు. దేదీప్య వెళ్ళిన వైపు చాలాసేపు చూశాడు. తర్వాత కారు వెనక్కి తిప్పాడు శివప్రసాద్. దేదీప్యకు అంతా అయోమయంగా ఉంది. శిరీష అవంతి కూతురు కాదా? ముమ్మూర్తుల అవంతిని పోలిన శిరీష అవంతి కూతురు కాదంటే నమ్మశక్యం కావడం లేదు. అలాగని మనిషిని పోలిన మనుషులుంటారని నిజం తెలిసిన శిరీష విషయంలో అన్వయించుకోలేకపోతోంది. శివప్రసాద్ అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్పవలసిన అవసరం అతనికేముంది? తనెవరో అతనికి తెలియదు. అటువంటప్పుడు శిరీష గురించి తనకు అబద్ధం చెప్పవలసిన అగత్యం అతనికి లేదు. శిరీష అవంతి కూతురు కాదనే అబద్ధాన్ని ఎంత నమ్మలేకపోతోందో శివప్రసాద్ చెప్పిన అబద్ధంలోని నిజాన్ని కూడా దేదీప్య అర్థం చేసుకోలేకపోతోంది. ఆలోచనలు ఓ కొలిక్కి రావడం లేదు. స్కూలుకు వెళ్ళిందే గాని లెసన్స్ మీద మనసు నిలపలేకపోతోంది. సరళ కోసం చూసింది, రాలేదు. జ్వరమని లీవ్ లెటర్ పంపించినట్లు తెలియగానే మధ్యాహ్నం పర్మిషన్ తీసుకుని సరళ ఇంటికి బయలుదేరింది దేదీప్య. ఇంటికి వెళ్ళేసరికి మంచం మీద పడుకునుంది సరళ. రా దేదీప్య, ఉదయం కాస్తంత జ్వరం తగిలితే డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఫ్లాస్క్లోని కాఫీని గ్లాస్లో పోయడానికి లేవబోయింది సరళ. దేదీప్య సరళను వారించి తనే కాఫీని 2 గ్లాసుల్లో పోసి ఒకటి సరళకి ఇచ్చి తనొకటి తీసుకుంది. దేదీప్య, నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ జ్వరం మరింత ఎక్కువై ప్రాణం పోతే బాగుండనిపిస్తోంది. సరళ అలా అనగానే తన చేత్తో నోటిని మూసేసింది దేదీప్య. సరళ, ఎందుకంత బెంబేలు పడతావు? రాను రాను నీకు నిరాశ ఎందుకు పెరుగుతోంది? జీవితం చాలా ఉంది, ఏమంత వయసు ముంచుకుపోయిందని బాధపడతావు? దేదీప్య మాటలకు చిన్నగా నవ్వింది సరళ. ఏ ఆశతో జీవించాలో అర్థం కాక అంది సరళ. దేదీప్య మాట్లాడలేదు. దేదీప్య, నా గురించి ఈవేళ నీకు చెప్పాలనుంది. నా కథ విని నన్ను జాలితో ఓదార్చే మనిషి నువ్వొక్కరివేనని నా నమ్మకం. అందుకే నీకంతా చెప్పి నా గుండెలో రగులుతున్న చిచ్చును కొంత చల్లార్చుకుంటాను అని సరళ చెప్పడం ప్రారంభించింది. వేగేశ్వరపురం పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న ఊరు. ఊరు చిన్నదైనా పచ్చని పొలాలతో అందంగా ఉంటుంది. ప్రవహించే గోదావరి మరింత అందాన్నిస్తుంది. 1000 గడపలున్న ఆ ఊరిలో తాతల నాడు కట్టిన పెద్ద ఇల్లు మాది. మా నాన్నగారు మాధవరావు ఇంటికి పెద్ద కొడుకు. అతనికి ఒక తమ్ముడు, చెల్లెలు. ఇంటి పెత్తనమంతా నాన్నగారిదే. అందరూ కలిసి ఉండేవారు. నాన్నగారికి పెద్ద కూతుర్ను నేను, నా తర్వాత తమ్ముడు. మరి పిల్లలు పుట్టకపోవడంతో మా ఇద్దరిని ముద్దుగా చూసేవారు నాన్న. నేను నల్లగా పుట్టడమే పొరపాటు. ఇంట్లో తప్ప బయటకు వెళితే నన్నందరూ అసహించుకునేవారు. ఎవరూ కలివిడిగా మాట్లాడేవారు కాదు. 5వ తరగతి పాస్ అయ్యాను.
6వ తరగతి చదవాలంటే మా ఊరుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క ఊరు వెళ్ళాలి. ఆ స్కూలుకు వెళ్తానంటే అమ్మా నాన్న ఒప్పుకోలేదు. చదివింది చాలన్నారు. అదృష్టం కొద్దీ ఆ సంవత్సరమే మా ఊరుకు హై స్కూల్ వచ్చింది. నేను పొంగిపోయాను. కథ కొనసాగుతుంది.